అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. భారత్ పాకిస్తాన్ల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. భారత సైనిక రాజకీయ నాయకత్వం ఇటీవల చేసిన హెచ్చరికలపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో స్పందించింది. భారత్ను తమ యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే పాక్ మంత్రి ఎందుకు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేశారు? మళ్ళీ యుద్ధానికి కాలు దూవుతున్నారా, లేక మేకపోతు గాంభీర్యమేనా? కింద పడినా నాదే పైచేయి అన్నట్లు ఉంది పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే. భారత్ చేతిలో చావు దెబ్బతిన్న మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అయితే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ పాకిస్తాన్కు ఘాటుగానే హెచ్చరికలు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే పరిస్థితులు ఊహించని విధంగా ఉంటాయని, మ్యాప్లోంచి లేపేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్కు పాక్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ను తమ యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి చేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మన రక్షణ మంత్రి ఇచ్చిన వార్నింగ్కు వారి రక్షణ మంత్రి చేత హెచ్చరిక ఇప్పించింది పాక్. భారత నాయకులవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని, ఆపరేషన్ సింధూర్ తర్వాత దెబ్బతిన్న తమ ప్రతిష్టను రక్షించుకోవడానికే భారత నేతలు విఫలయత్నం చేస్తున్నారని, గతంలో 0-6 స్కోరుతో ఓటమి చవిచూశారు. మళ్ళీ ప్రయత్నిస్తే ఈసారి ఫలితం మరింత ఘోరంగా ఉంటుంది అంటూ ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ 0-6 అంటే ఏమిటో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా 6 భారత యుద్ధ విమానాలను కూల్చివేశామనే కట్టుకథ తెరమీదికి తీసుకొచ్చింది పాక్. మరోవైపు దేశ సమగ్రతను కాపాడేందుకు అవసరమైన ఏ సరిహద్దును దాటడానికైనా వెనకాడబోమని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కఠినంగా హెచ్చరించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా చరిత్రనే కాక భూగోళాన్ని మార్చే స్థాయిలో భారత్ ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలనుకుంటే ఆ దేశం ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరిక ఇచ్చారు. భారత్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా పాకిస్తాన్కు చెందిన F-16లను కూల్చివేశామన్నారు. అయితే దీనికి ముందు రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే గుజరాత్కి, కరాచీకి మార్గం ఉందనే విషయం ఆ దేశం మర్చిపోకూడదని, ఎక్స్ట్రాలు చేస్తే పాక్ ప్రపంచ పటంలో కనుమరుగు అవ్వక తప్పదని చెప్పడం, ఇక అదే రోజు ఉపేంద్ర ద్వివేది కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో పాటించినట్లు ఈసారి సంయమనం పాటించబోమని ఘాటుగా చెప్పడంతో పాక్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఆజ్యం పోసింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్ర పాకిస్తాన్ను ప్రపంచ వేదికపై ఎండగట్టాలని పార్లమెంటరీ కమిటీలు వేసింది భారత్. పాక్ కూడా అచ్చం ఇలానే పీస్ డెలిగేషన్ అంటూ విదేశాలకు రాజకీయ బృందాలను పంపించింది. ప్రధాని మోదీ అదంపూర్ మిలిటరీ బేస్కి వెళ్లి బ్యాక్గ్రౌండ్లో క్షిపణులు ఉండగా ప్రసంగం చేశారు. అయితే ఇదే ప్రయత్నం సియాల్కోట్లో చేయబోయి పరువు తీసుకున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇలాంటి జిమ్ములకి కొదవేం లేదు పాకిస్తాన్కి. ఎక్కడ చూసినా ఇజ్జత్ తీసుకోవడం కూడా పాకిస్తాన్కి కొత్తేం కాదు. అటు నిన్న మొన్న క్రికెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ పాక్కి ఏమాత్రం ఇజ్జత్ లేకుండా చేసింది. అది చాలదు అన్నట్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా కప్పు గెలిచిన వాళ్ళ చేతిలో తీసుకోవడం ఇష్టం లేక కప్పు అందుకోకపోవడం, ఆ తర్వాత కప్పు పాకిస్తాన్కు తీసుకుపోయి అప్రతిష్ట పాలు చేసిన పాక్కు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యలు కూడా వాళ్ళ చేతగానితనం కప్పుపుచ్చుకోవడానికి అన్నట్లుగా ఉన్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.